ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి మా అమ్మ బంధువని చెప్పానే, ఆ నాగిరెడ్డి గారు నాకు దేశభక్తి గీతాలు నేర్పించడం మొదలుపెట్టారు. స్కూల్లో పాడించే విక్టోరియా మహారాణి, 5వ జార్జి చక్రవర్తి పాటలు కాదు, మనం గానం చేయాల్సింది అంటూ గరిమొల్ల వారి మా కొద్ది తెల్లదొరతనము, చిలకమర్తి వారి భారతదేశము చక్కని పాడియావు, బసవరాజు గారి సిరులు పొంగిన జీవగడ్డ మొదలైన గీతాలను నేర్పించారు. మహిళా ఉద్యమకారులు ఊళ్ళోకొస్తే వారితో పాటు ఖద్దరు ప్రచారం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొని పాటలు పాడేదాన్ని. వల్లభనేని సీతా మహాలక్ష్మి, మాగంటి అన్నపూర్ణమ్మ, భారతీ రంగాగారులు అరుగుల మీద మీటింగులు పెట్టేవారు. సరోజినీ నాయుడు మా ఊరొచ్చారు ఓసారి. నాతో నూలుదండ వేయించారు ఆమె మెడలో. ఇలా అన్ని జాతీయోద్యమ కార్యక్రమాల్లో నా చోటు నాకుండేది. స్కూల్లో పిల్లలు, టీచర్లు ఇలాంటి పాటలు పాడితే నిన్ను జైల్లో పెట్టేస్తారంటూ హెచ్చరించేవారు.